ఖమ్మంలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర సార్వత్రిక ఎన్నికల సమరంలో ఖమ్మం జిల్లా ఓటర్లు మరోసారి చైతన్యం చూపారని చెప్పవచ్చు. ఓవైపు ఎండలు మండుతున్నా కూడా తమ ప్రజాస్వామిక ఆకాంక్షను తెలియజేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఖమ్మం లోక్సభ పరిధిలో 70% మించి పోలింగ్ నమోదైంది. అన్ని నియోజకవర్గాల్లో కూడా దాదాపు 65 నుంచి 70% మధ్య పోలింగ్ నమోదైన నేపథ్యంలో మొత్తం ఖమ్మం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఓటర్లు ఆ పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఖమ్మం, కొత్తగూడెం ఈ పట్టణాలు మినహా మిగిలిన అన్ని గ్రామీణ నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సరిగ్గా 6 గంటలకు పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా లోపలికి రాకుండా గేట్లు మూసివేశారు. ప్రస్తుతం ఇక్కడ ఎన్నికల సిబ్బంది అధికారులంతా కూడా ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. అన్నింటినీ కూడా ఈవీఎంలను అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎన్నికల సామాగ్రిని కూడా ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. అన్ని కేంద్రాల్లో కూడా ఎక్కడా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఓటర్లను అనుమతించట్లేదు. మొత్తం ఈ ఈవీఎంలను భద్రపరుస్తున్నారు. ఈ తర్వాత మరి కాసేపట్లో ఎన్నికల సిబ్బంది అధికారులంతా కూడా బస్సులు, ప్రత్యేక బస్సుల్లో భారీ బందోబస్తు మధ్య ఎక్కడైతే ఖమ్మం గ్రామీణ మండలంలోని పొన్నకల్ కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలకు ఈ ఈవీఎంలను తరలించేందుకు సమాయత్తమవుతున్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల నుంచి కూడా అన్ని 5 నియోజకవర్గ కేంద్రాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 2 నియోజకవర్గ కేంద్రాల నుంచి కూడా ఈవీఎంలను భద్రపరిచి ప్రత్యేక బస్సుల ద్వారా భారీ బందోబస్తు మధ్య అధికార యంత్రాంగం ఇక్కడి నుంచి స్ట్రాంగ్ రూమ్లకు తరలించేందుకు సమాయత్తమవుతున్నారు. ఖమ్మం జిల్లాలో గత 2019 ఎన్నికల్లో కూడా ఈ స్థాయిలోనే పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి కొంత చివరి వరకు కొంత పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాయంత్రం 5 గంటల వరకే ఖమ్మం పార్లమెంటు పరిధిలో మొత్తం 70.76% పోలింగ్ నమోదైంది. నియోజకవర్గాల వారీగా చూస్తే గ్రామీణ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారని చెప్పవచ్చు. అన్ని నియోజకవర్గాలు అంటే ఖమ్మం, అదేవిధంగా కొత్తగూడెం మినహా మిగతా నియోజకవర్గాలు, గ్రామీణ ప్రాంతాల నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో పాలేరు, మదిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట ఈ నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ శాతం 75% మించి నమోదైంది 5 గంటల వరకే. అయితే చివరిగా 6 గంటల తర్వాత మరొకసారి పూర్తి స్థాయిలో పోలింగ్ శాతాన్ని లెక్కించాల్సి ఉంది. అంటే దాదాపు అన్ని నియోజకవర్గాలు గ్రామీణ ప్రాంతాల్లో 80% వరకు నమోదయ్యే అవకాశం ఉందని కూడా అధికారులు భావిస్తున్నారు. గత 2019 లోక్సభ ఎన్నికల్లో 75% పోలింగ్ నమోదైంది. ఈసారి కూడా అంతకు మించి పోలింగ్ శాతం నమోదవుతోందని అధికార యంత్రాంగం భావిస్తుంది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు చోటు లేకుండా, తావు లేకుండా ఈ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాఫీగా ముగిసిందని చెప్పవచ్చు. చిన్న చిన్న సంఘటనలు మినహా ఎక్కడ కూడా ఎటువంటి రాజకీయపరమైన ఘర్షణలు కానీ, గొడవలకు కానీ తావు లేకుండా ఈసారి ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ప్రశాంతంగా ముగిసింది. ఓవైపు ఎన్నికల సంఘం అధికారులు కావచ్చు, ఇటు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో తీసుకున్న బందోబస్తు చర్యలతో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది అన్ని నియోజకవర్గాల్లోనూ. కొన్ని నియోజకవర్గాల్లో తమ గ్రామాల సమస్యలు పరిష్కరించాలంటూ కొంతమంది గ్రామస్తులు ఓటింగ్ను బహిష్కరించారు తొలుత. అయితే ఎన్నికల అధికారులు, స్థానిక రాజకీయ పార్టీల నాయకులు కూడా వాళ్ళతో మాట్లాడి ఎన్నికల అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం, ఆయన అసలు ఎన్నికల తర్వాత ఖచ్చితంగా సమస్యను పరిష్కరించి గ్రామాల్లో సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇవ్వడంతో వాళ్ళంతా మళ్ళీ ఓటింగ్లో పాల్గొన్నారు. దీంతో 1-2 నియోజకవర్గాల్లో మాత్రమే ఇటువంటి పరిస్థితి తలెత్తింది. మిగతా ఎక్కడా కూడా ఎటువంటి అవాంతరాలు కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈసారి ఎన్నికల అధికారులు తీసుకున్న చర్యలు అయితే ఖచ్చితంగా సత్ఫలితాలను ఇచ్చాయని చెప్పవచ్చు. ఉదయం వరకు కూడా వాతావరణం కొంత చల్లగా ఉండడంతో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు భారీగా ఓటర్లు తరలి వచ్చారు. 9 గంటల తర్వాత మళ్ళీ ఒక్కసారిగా బానుడి ప్రతాపం పెరిగింది, ఎండ తీవ్రత పెరిగింది. దీంతో కొంత పోలింగ్ కేంద్రాల వద్ద సందడి అంతగా కనిపించలేదు. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని పోలింగ్ కేంద్రాలు దాదాపు 1896 పోలింగ్ కేంద్రాలు ఈ పార్లమెంటు పరిధిలో ఏర్పాటు చేస్తే అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎక్కడ పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసి వాళ్ళందరికీ కూడా వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం, మహిళల కోసం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు కూడా ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పోలింగ్ ప్రక్రియ సందడిగా సాగిందని చెప్పవచ్చు. ఎక్కడికక్కడ పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది ఎవరైతే వయోవృద్ధులు కావచ్చు,
ఇంకా పోలింగ్ కేంద్రాలకు నడుచుకుంటూ రాలేని వాళ్ళ కోసం ప్రత్యేకంగా వీల్ చైర్లు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి ఓట్లు వేయించారు. దీంతో ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఈ పోలింగ్ ప్రక్రియ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగింది. అయితే 6 గంటల వరకు ఎంత పోలింగ్ నమోదైంది ఏంటనే అంశాలు మరి చూస్తే దాదాపు గత ఎన్నికలు 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ ఖమ్మం పార్లమెంట్ స్థానంలో 75% పోలింగ్ నమోదైంది. ఈసారి అంతకన్నా మించి కూడా పోలింగ్ నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 5 గంటల వరకు అయితే 70.76% పోలింగ్ నమోదైంది. పట్టణ నియోజకవర్గాల కంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల్లో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. ఓటర్లు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు మొగ్గు చూపారని చెప్పవచ్చు. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రధానంగా సవాల్గా తీసుకున్న నేపథ్యంలో మొత్తం ఖమ్మం పార్లమెంట్లో 35 మంది అభ్యర్థులు, అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంట్లో 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ కూడా ప్రధాన పార్టీలు 3 పార్టీల మధ్య హోరాహోరీగా సాగిందని చెప్పి ఎన్నికల వాతావరణం స్పష్టం చేస్తుంది. అధికారులే ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు ఎవరికి వారే తమ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొంత పోలింగ్ ట్రెండ్ ఎక్కువగా కొనసాగడం తమకు కలిసి వస్తుందని ఎవరికి వారే పార్టీలు అయితే అంచనా వేస్తున్నాయి. ఇప్పటికీ దాదాపు లక్షలాది మంది ఈ ఓటర్లు, దాదాపు 16 లక్షల మంది ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంటే ఎంతమంది దాదాపు 10 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును నిక్షిప్తం చేశారు. ఎవరి భౌతవ్యం ఏంటనేది జూన్ 4వ తేదీన ఓపెన్ చేస్తే తెలుస్తుందని చెప్పి అంతా భావిస్తున్న నేపథ్యంలో రాజకీయంగా కూడా ఒక చారిత్రకమైన ప్రాధాన్యమైన ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం కూడా ఎన్నికల ఫలితాలపైన కూడా సర్వత్రా ఆసక్తి రేపుతున్న అంశంగా మనం పేర్కొనవచ్చు. మొత్తంగా సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ప్రక్రియ మొత్తం ముగిసింది. కాసేపట్లో ప్రత్యేక బస్సులు, భారీ బందోబస్తు ద్వారా ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించేందుకు ఎన్నికల సిబ్బంది, అధికారులు సమాయత్తమవుతున్నారు. ఓవర్ టు స్టూడియో.